ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. యాదగిరిగుట్టలో జోరుగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలకు వరద నీరు భారీగా చేరుతోంది. సీజన్లో ఇదే భారీ వర్షం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి పంటలకు మేలు కలుగుతుందని చెప్తున్నారు. జిల్లాలో వర్షాలపై శేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో వర్షాకాలం మొదలైన కాడి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతోటి రైతులంతా సంతోషంగా ఉన్నారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్నటి వరకు కూడా సరైన వర్షపాతం లేకపోవడంతో రైతాంగం మొత్తం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి రైతులు కావచ్చు, వరి రైతులు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 5 లక్షలకు పైచిలకు పత్తి సాగు చేస్తున్నారు. ఇక 9 లక్షలకు పైచిలకు వరిని సాగు చేస్తున్నారు. అయితే నిన్నటి వరకు వర్షాలు లేకపోవడంతో పత్తికి సంబంధించి పత్తి రైతులకు పంటకు మొత్తం కూడా మసిబారిపోతుంది. పత్తి సరైన ఎదుగుదల లేకపోవడంతో పాటు ఆ హీటుకు మొత్తం కూడా మసిబారిపోయి చెట్లు మొక్కలు మొత్తం కూడా చనిపోతున్న పరిస్థితి కనిపించింది. కానీ నిన్న పడ్డ వర్షంతో అటు పత్తి రైతులకు అయితే జీవం పోసినట్లయింది. ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వర్షపాతంతో మళ్ళీ మొక్కలు ఎదుగుదలతో పాటు వ్యవసాయం సాఫీగా సాగుతుందనే సంతోషంలో రైతాంగం కనిపిస్తున్నది. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతోటి ప్రాజెక్టులు జలకల ఉట్టిపడుతున్నాయి. మూసీ ప్రాజెక్టుతో పాటు నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారాయి. ఈ పూర్తి స్థాయిలో నీటి మట్టడం ఉండడంతో సాగునీటికి, తాగునీటి అవసరాల కోసం నీటిని చెరువులు, కుంటలు నింపుతున్నారు. అదేవిధంగా సాగునీటి అవసరాల కోసం కెనాల్కి కూడా నీటిని విడుదల చేశారు. ఓవరాల్గా ప్రాజెక్టులు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఉండడంతో ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగం మొత్తం సంతోషంగా ఉన్నారు. కానీ మిగతా చోట్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో సరైన వర్షపాతం లేకపోవడంతో పంటలంతా కూడా ఎండిపోయిన పరిస్థితి. మరోవైపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు అదే ఉక్కపోతుండేది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వెదర్ మొత్తం కూల్ అయింది. దాంతో భారీ వర్షం, ఈదురుగాలు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కూడా నల్గొండ జిల్లాలో భారీ వర్షంతో గట్టుపల్ పుట్టపాకకు సంబంధించిన మధ్యలో ఉన్న ఒక కాలువ పూర్తి పెద్ద ఎత్తున పొంగి పొరలడంతో రాకపోకలకు ఇబ్బంది అయింది. గుర్రంపూర్లోని ఒక కోళ్ల ఫామ్కు సంబంధించిన షెడ్డు ఈదురుగాలతో కూలిపోవడంతో దాదాపు 5,000 కోళ్లు చనిపోవడంతో పాటు అక్కడ ఉండే రైతుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నాడు. ఇక యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట, ఆలేరు, అదేవిధంగా జనగామ, నారాయణపురం మండలంలోని గట్టుపల్ పెద్ద ఎత్తున వర్షాలు రావడంతో ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇక నల్గొండ జిల్లాలోని నల్గొండ, గుర్రంపూడు, చండూరు, ఇక్కడ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఈదురుగాలు, భారీ వర్షం ఉండడంతో రైతులకైతే ఇది సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ఏమో సామాన్య ప్రజలు ఉక్కపోతకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రైతాంగం మాత్రం సరైన వర్షపాతం లేకపోవడంతో చుట్టుపక్కల భారీ వర్షాలు ఉన్నాయి. ప్రాజెక్టులన్నీ జలకలతో ఉట్టిపడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వచ్చే వాటర్ తోటి కొంతమంది రైతులు వ్యవసాయానికి సిద్ధమయ్యారు. కానీ నల్గొండ జిల్లాలో మాత్రం కెనాల్ లేని రైతులు మాత్రం వర్షాన్ని మీదనే ఆధారపడి ఉన్న రైతాంగం మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్న వర్షం వాళ్ళందరికీ కూడా జీవం పోసిందని చెప్పుకోవచ్చు. వాళ్ళందరిలో సంతోషము కనిపిస్తుంది. మరో 2-3 రోజుల పాటు ఇదే కనుక వర్షం ఉంటే చెరువులు, కుంటలు నిండడంతో పాటు అదేవిధంగా వాళ్ళ పంటలకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉంటుంది అని చెప్పేసి రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు వేసిన పంటల వల్ల పత్తి మాత్రం ఈసారి కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. మరోవైపు వరికి సంబంధించి కూడా గతంతో పోలిస్తే కొంత పెరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గతంలో లెఫ్ట్ కెనాల్లో కూడా వాటర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో లెఫ్ట్ కెనాల్కి నీళ్ళు కూడా విడుదల చేయలేదు. దాంతో దాదాపు లక్షల ఎకరాలు బీడు భూములుగా మారాయి. కానీ ఈసారి అన్ని భూములను మొత్తం కూడా సాగు చేస్తున్నారు. మరోవైపు ఎక్కువ బోర్లు కూడా వేసి రైతాంగం బోర్ల మీద, అదేవిధంగా కెనాల్ వాటర్ మీద ఆధారపడి వాళ్ళు సాగుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న పడ్డ వర్షంతో రైతులలో, సామాన్య ప్రజల్లో మాత్రం సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే వర్షం కనుక ఇంకా 2-3 రోజుల పాటు ఉంటే ఉక్కపోత పోవడంతో పాటు రైతులకు మరింత పంట సాగుకు మాత్రం చేయూతనిచ్చినట్లు అవుతుంది. వరుణదేవుడు అనే సంతోషం అయితే ప్రజల్లో కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.